దుకాణ సముదాయ యజమానులకు మరియు చిరు వ్యాపారులకు అందరికీ మున్సిపల్ శాఖ హుస్నాబాద్ మున్సిపల్ నుండి ఒక విజ్ఞప్తి. మీకు సంబంధించిన వ్యాపారం చేసుకున్నటువంటి తోపుడు పనులు కానీ మీ దుకాణాలలో ఉన్నటువంటి ఎటువంటి వస్తువులైనా కూడా మనకు నేషనల్ హైవేకు నిర్మించినటువంటి డ్రైనేజ్ మీద పెట్టుకోకూడదని ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒకసారి మేము తనిఖీ చేసి వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మరొకసారి ఆ సూచనలు కూడా కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించడం లేదు. మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు మళ్ళీ ఒకసారి మేము ఈరోజు కూడా పోలీస్ శాఖ వారి యొక్క సహకారంతో ఈరోజు మళ్ళీ ఒకసారి మేము రైడ్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా చాలా మటుకు ఫుట్పాత్ను ఆక్రమించుకొని దోపుడు బండ్లు పెట్టడం కానీ వారి యొక్క దుకాణ సామాగ్రి కానీ పెట్టడం జరిగింది. కావున దయచేసి మరొకసారి చెప్తున్నాను, మీకు సంబంధించిన ఎటువంటి వ్యాపారం సంబంధించినటువంటి వస్తువులు కానీ తోపుడు పనులు కానీ ఇంకా వేరే ఎటువంటి వస్తువులైనా కూడా ఆ డ్రైనేజ్ నిర్మించినటువంటి మోరిపై డ్రైనేజ్ స్లాబ్పై పెట్టకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈరోజు ఒక 7-8 మంది షాపు యజమానులు కూడా మేము ఫైన్ వేయడం జరిగింది. కావున దయచేసి మరొకసారి మా మున్సిపల్ శాఖ నుంచి మరి మా కౌన్సిల్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా మీరు అటువంటి మోరిపైన ఎటువంటి ఆక్రమణలు చేయకండి. అవి చేయడం వల్ల మరి వాహనదారులకు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి కాబట్టి ప్రజల సౌకర్యార్థం, ప్రయాణికుల సౌకర్యార్థం, మరి పట్టణ ప్రజల యొక్క మరి సౌకర్యార్థం మీరు ఇటువంటి మోరీలపై మరి రోడ్డును ఆక్రమించుకొని దోపుడు పనులు కానీ మరి వ్యాపారాలు కానీ చేయకూడదని విజ్ఞప్తి చేస్తుంది. ఏదైతే ఆనాడు ఎన్హెచ్ వచ్చిందో గత 5 నెలల క్రితం ఈ డ్రైనేజ్ కట్టి ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. దానివల్ల హుస్నాబాద్కి వచ్చే పట్టణంకి వచ్చే వ్యాపారులకు వచ్చే కొనుగోలుదారులు చిన్న వాహనాలు పెట్టాలంటే చాలా కష్టంగా తయారైంది. మేము అడుగుతున్నాం మున్సిపల్ అధికారులను, ఈ రోడ్ వర్క్ ఎందుకు కంప్లీట్ అయ్యాలని అడుగుతున్నాం. ఆనాడే 100 ఫీట్లు లేదని మొత్తుకున్నా కూడా కావాలని కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి ముందడు కట్టించారు. ఇప్పుడు పార్కింగ్ లేదని చెప్పేసి రోడ్ల మీద ఉన్నాయని షాపుల మీద దాడి చేయడం జరుగుతుంది. మేము అధికారులను అడుగుతున్నాం, ఎందుకు కంప్లీట్ చేసి పార్కింగ్ మీద మార్కింగ్ ఎందుకు ఇస్తారని అడుగుతున్నాం. ఇలా హుస్నాబాద్ పట్టణం పెద్ద పెరిగిపోయింది. దానివల్ల అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రజలు రాకపోకలకు. అదేవిధంగా చేర్యాలలో మున్సిపాలిటీ అయింది, దుబ్బాకలో మున్సిపాలిటీ అయింది, సిద్దిపేటలో మున్సిపాలిటీ అయింది, గజ్వేల్లో మున్సిపాలిటీ అయింది. ఈ హుస్నాబాద్ మున్సిపాలిటీ వాళ్ళ మున్సిపాలిటీ లాగా ఉన్నాయని అడుగుతున్నాం. ట్యాక్సీలు కావాలి, ఇక్కడ మంత్రి గారు ఉంటారు, కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ హుస్నాబాద్ వస్తే ఇలా ఈ పార్కింగ్ పరిస్థితి ఏ రకంగా అస్తవ్యస్తంగా కనబడుతుంది. ఇలా పార్కింగ్ లేకపోవడం వల్ల రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా చిన్న బండ్లు పెట్టుకునే పరిస్థితి. మేము ఇప్పుడు కమిషనర్ గారు దృష్టి తీసుకోబడింది. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో చెప్పని అడిగితే చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ అస్తవ్యస్తంగా ఉండడం కారణం మున్సిపల్ అధికారులు. ఇలా బెదిరింపులకు గురి చేసి రోడ్ల మీద గుంజుకపోతామని కాదు, తీసుకపోండి, కానీ పార్కింగ్ చక్కగా చేయాల్సిన అవసరం లేదు. ఈ రోడ్ వర్క్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం డ్రైనేజ్ లేదు. మొన్న గత 2 నెలల క్రితం కురిసిన వర్షానికి మొత్తం రోడ్లన్నీ సముద్రమయంలాగా మారిపోయినాయి. పాపం ఒక్కొక్కరు షాపులన్నీ మునిగిపోయినాయి. అంటే డౌన్కి వచ్చే పరిస్థితి అది. ఎందుకోసం పట్టించుకోవడం అవుతలేదు. అది పట్టింపు ఉన్నట్టు ఇది పట్టింపు లేదని అడుగుతున్నాం. వెంటనే ఇప్పటికైనా అధికారులతో మాట్లాడి, ఎన్హెచ్ అధికారులతో మాట్లాడి వెంటనే ఈ రోడ్ పని పూర్తి చేయాలని చెప్పేసి మేము మున్సిపల్ అధికారులను కోరుతున్నాం. వ్యాపారస్తులను బెదిరించడం కాదు, ఇవాళ వచ్చేపల్లి రోడ్ల మీద వాహనాలు పెట్టుకుంటే వాళ్ళని బెదిరించడం కాదు. మీరు వెంటనే చర్యలు తీసుకొని రోడ్డును సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత రోడ్లు ఎక్కడెక్కడుందో ఆ మార్కింగ్ ఇస్తే ఆ మార్కింగ్ తర్వాత మీరు ఫైన్ వేయండి. మీరు ఏమైనా దాని మీద షాపులు పెడితే చర్యలు తీసుకోవాలి తప్ప అది ఏదో షోపుటగా చేసే పరిస్థితులు కాదు. ఈ హుస్నాబాద్ పట్టణంలో అందంగా తీర్చిదాల్సిన అవసరం ఉన్నది. అదంగా ఎక్కడ కూడా లైటింగ్ వచ్చే పరిస్థితి ఇలా హుస్నాబాద్లో డివైడర్ ఈ రకంగా అడుగుతున్నాం, ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నాం, దాన్ని పట్టించుకునే పరిస్థితులను అడుగుతున్నాం. లైట్లు సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. ఇలా అంటే ఇలా మున్సిపల్ అధికారుల ఏ రకంగా తీరులో కనబడుతుందని చెప్పి స్పష్టంగా ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకొని పార్కింగ్ వ్యవస్థ కరెక్ట్ చేయాలి, రోడ్డు వ్యవస్థ కరెక్ట్ చేయాలి. ఇలా హుస్నాబాద్ దాదాపు 3 కిలోమీటర్ల 10 పెరిగింది. పోతారం వరకు దగ్గర అంటింది, అక్కడ వరకు కూడా ఇంకా లైటింగ్ లేదు. అక్కడ పోతే తిమ్మల గార్డెన్ దాటిపోయింది, అక్కడ కూడా లైటింగ్ లేదు.
దాని మీద డివైడర్ లేని పరిస్థితి ఎలా ఎందుకోసం పట్టుకున్నారు అక్కడ దాని మీద డివైడర్ లేని పరిస్థితి ఎలా ఎందుకోసం పట్టుకున్నారు అక్కడ ట్యాక్స్ కడుతున్నారని అడుగుతున్నాం నూతనంగా బిల్డింగ్ కట్టాలని అడుగుతున్నాం ఎందుకోసం పట్టుకున్నాం ఇలా మీరు ఇష్టం రాజ్యాంగం చేయడం మంచి పద్ధతి కాదు పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు మీరు చేయండి చట్ట ప్రకారం చేయండి మేము ఒప్పుకుంటాం కానీ పని పట్టించుకోకుండా ప్రజలు ఇబ్బంది గురి అని చెప్పేసి ఈ సందర్భంగా PRS పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం.